రాబోయే రోజుల్లో కూటమి భాగస్వామ్యంతో నారా లోకేష్ సీఎం అవుతారని ఒంగోలు ఎమ్మెల్యే దామన్చెల్ల జనార్దన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి సమస్యపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. ఒంగోలులో మెప్మా ఆధ్వర్యంలో పలువురు లబ్ధిదారులకు ఆయన ఎగ్ బాక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం మెప్మా ద్వారా పూర్తి సహకారం అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారాలు. ఈరోజు ఎగ్మార్ట్ ద్వారా ఒక నలుగురికి మహిళలకి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి 50,000 లెక్కన వాళ్ళకి చిన్న షాప్ మాదిరి ఇచ్చారు. దాంట్లో ఎగ్స్ కానీ లేకపోతే బిర్యానీ కానీ చికెన్ కానీ ఒక చేసుకొని వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి దానికి సంబంధించిన వస్తువులు కూడా ఇచ్చారు. అంటే ఆ క్యాండిడేట్ ఒక రూపాయి కూడా పెట్టకుండా అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం మెప్మా ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పేది, తెలుగుదేశం మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావచ్చిన అంతకుముందు పాత రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీయే మెప్మాని డెవలప్ చేసింది. అదేవిధంగా ప్రతి మహిళ కూడా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి, ఇంటికి పరిమితం కాకూడదు, మహిళలు కూడా రోడ్డు మీదకి వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. లేదండి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువ నాయకుడు లోకేష్ గారే ముఖ్యమంత్రి కాబట్టే ఇప్పుడు ఆయన కూడా మనకి పాదయాత్ర ఏదైతే మనకి యువగలం చేశాడో యువగలంలో కూడా అన్ని రంగాలు, వ్యవసాయం అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, లేకపోతే మోటార్ ఫీల్డ్ అవ్వచ్చు, అన్ని రకాలతోటి చూశాడు. కష్ట నష్టాలు చూశారు, కష్ట నష్టాలు తెలుసుకున్నారు. దాని ప్రకారంగానే ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో అవగాహన చేసుకున్నాడు. ఈరోజు అందులో ఎడ్యుకేషన్ దాంట్లో ఈరోజు అన్ని స్కూల్స్లో కానీ గవర్నమెంట్ దాంట్లో కానీ ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కాబోయే ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో అనేది కాదండి, నెక్స్ట్ ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అనేది 100% అవుతారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరం కలిసి ఎన్డీఏ కూటమిలో అటు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి పనిచేస్తాం.